అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం కూడా నిన్న ఎమ్మెల్యే గారు సమావేశం పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఎందుకంటే మామూలుగా మేము ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఆ పక్క నుంచి అధికార పార్టీ నుంచి ఆన్సర్స్ వెయిట్ చేస్తాం మేము. ఆ అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు కానీ లేదా అధికార పార్టీ కూటమికి సంబంధించి నాయకులు కానీ సమాధానం ఇవ్వాలి. కానీ అటువంటివి మేమైతే ఎప్పుడు ఈ మధ్య మేము చూడగా ఆన్సర్స్ ఏది ఖండనలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అవి మేము చూడగా కొంతమంది పెయిడ్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇష్టానుసారంగా ఒక మీడియాని అడ్డం పెట్టుకొని, గతంలో వాళ్ళకి ఒక బిరుదుగాడు ఉండేది, తర్వాత అది చెప్పవద్దు అంటే నేను మానేశాను. వాళ్ళ ఇష్టానుసారం రాస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాటికంతా కూడా ఆన్సర్స్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్గా వస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే నిన్న మటుకు నాకేంటంటే సంతోషం ఏంటంటే మేము మాట్లాడిన దానికి ఖండనగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడటం ఒక విధంగా సంతోషం. ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్షం అన్నాక ఇద్దరు మాట్లాడుకోవాలా, విమర్శలు చేసుకోవాలా, మేము ఉన్న మైనస్కి మేము మాట్లాడితే వాటిని రెక్టిఫై చేసుకునే దానికి వాళ్ళు ట్రై చేయాలా, లేదా వాళ్ళు ఏదైనా ఉంటే మమ్మల్ని కూడా విమర్శించవచ్చు. అవి సహజం రాజకీయాలు. ఇప్పుడు ఏదో ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నట్టుంది ఎమ్మెల్యే గారు కూడా, అందుకు సంతోషం. శ్రీధర్ రెడ్డి బాలకృష్ణకి చాలా ఆప్తుడు. సో ఆడ మీరు గమనించుంటారు, శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని పోయి బాలకృష్ణ పరిచయం చేస్తున్నాడంటే ఎంత సన్నిహితం ఉంటే శ్రీధర్ రెడ్డి గారిని పరిచయం చేస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు మగోడు అయితే ఈ కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ నేను చెప్తున్నా, నువ్వు మగోడు అయితే అధికారం నీకుంది. చంద్రబాబు నాయుడు మీ కాడ ఉన్నాడు, మీ లోకేష్ బాబు మీ కాడే ఉన్నాడు, విజిలెన్స్ మీది, డిపార్ట్మెంట్ మీది. నువ్వు మగోడు అయితే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు. వేయించి ఇంకా అతను వర్క్ కంప్లీట్ చేయగా 2 సంవత్సరాలు అయింది, సంఖ్య నాగుతున్నావా చేయించకుండా? ఒక మీద అభాండా వేసేది కాదు కావ్యకృష్ణారెడ్డి. నువ్వు ఏమి ఈ 2 సంవత్సరాలు ఇన్ని కంప్లైంట్ చేసావు కదా నా మీద. 126 ఎకరాలు ల్యాండ్ కబ్జా అన్నావు, ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్కి ఒక లెటర్ ఇచ్చావు. నీ వల్ల కాగా విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి దానికి పాపం ఎవరో మొత్తానికి ఆ లెటర్ పుష్ చేసి ఆ ఎంక్వైరీ వేయించారు. అది జరుగుతుంటే మరి మీ నాయకులు వచ్చి ఆ ఎంక్వైరీ చేసిన అధికారుల మీదకి తగదాకి నువ్వు పంపిస్తా ఉన్నావంటే నీకు ఎంక్వైరీ కావాలా వద్దా? ఎంక్వైరీ చేస్తే నీదేం పోతా ఉంది? ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఆ రోజు నా పేరు చెప్పుకొని నన్ను మోసం చేసి ఆ రోజు అక్రమంగా సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళంతా ఈరోజు నీ పంచన చేయన్నారు, ఈరోజు నీకు ముడుపు ఇచ్చి ఉండొచ్చు. అందుకని ఆ ఎంక్వైరీ ఏమైనా ఆపాలనుకుంటున్నావా?
లేదా 126 ఎందుకు బయటకు తీయటం లేదు, ఎందుకు తీయమంటాం లేదు, వీటన్నిటికి కూడా నువ్వు ప్రశ్నలు ఆన్సర్ చెప్పాలా. నువ్వు ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు. విజిలెన్స్ ఆఫీసర్స్ వస్తే ఇదిగో పలానా లేవుడికి నువ్వు పోవద్దు, పలానా లేవుడికి నువ్వు పోవద్దు, పలానా లేవుడికి నువ్వు పోవద్దు. ఆ లేవుట్ అన్నీ కూడా అంతకుముందు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి నువ్వు కొట్టించున్నావు. ఈరోజు పోవద్దు అనే దానికి నువ్వు ఎవరివి. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడే దాన్ని పుష్ చేసి ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ వేగవంతంగా జరిగేదానికి కృషి చేస్తుంటే నీకు సిగ్గుశలము కాకుండా ఆ ఎంక్వైరీ ఆపాలని చూస్తావు, మీ నాయకుడిని పంపించి వాళ్ళ మీద రౌడీజం చేస్తావు. ఇదంతా మీడియా వాళ్ళు చూస్తూ ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు, అందరూ గమనిస్తూ ఉంటారు. విజిలెన్స్ కాదు, విజిలెన్స్ సిట్టుకు గిట్టు పని కావడానికి సిబిఐ వేయాల్సిందే. ఎందుకంటే అది మన స్టేట్కి, పక్క స్టేట్కి, ఇంకో స్టేట్కి, 3 స్టేట్లకు సంబంధించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 3 స్టేట్లకు సంబంధించి దాదాపు 600 కోట్ల స్కామ్ అది. ఆ 600 కోట్లు 100 కోట్లు నువ్వు కొట్టేసావు కాబట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ. మగోడు అయితే రెండో ఛాలెంజ్ నీకు, సిబిఐ ఎంక్వైరీ నువ్వు చేయలేదు కదా, సిబిఐ ఎంక్వైరీ. నేను ఇప్పటికే అడుగుతున్నా, ఆ 126 ఎకరాల మీద ఏం బయటికి తీసావు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నావు, ఒక్క ఎకరా కన్నా నువ్వు ఫెన్సింగ్ వేసావా? 126 ఎకరాలు అన్నప్పుడు ఒక్క ఎకరా కన్నా ఫెన్సింగ్ వేసావా? ఎందుకు గమ్ముకున్నావు? దాని మీద ఎందుకు మాట్లాడడం లేదు? అటు మనీ స్కామ్ మీద మాట్లాడు, ఇటు 126 ఎకరాల మీద మాట్లాడు. స్టార్టింగ్లో మటుకు నన్నైతే ఒకటి అన్నాడబ్బా, వీర ప్రతాప్ అన్నాడు. చాలా సంతోషం. నీలాంటి పిరికి కృష్ణారెడ్డి కాదు, ప్రతాప్ రెడ్డి. డబ్బుల కోసం, బ్లాక్మెయిల్ కోసం కమిషన్లు పెట్టుకొని టపటప వేవుడిని కొట్టించేసి ఒకట డబ్బులు పడంగానే గమ్ముగా దుప్పటి కప్పుకొని పండుకున్నావు. ఈరోజు విజిలెన్స్ అధికారులు వచ్చినా మాట లేదు. విజిలెన్స్ అధికారులు వస్తే వాళ్ళ మీదకి మనుషులను పంపిస్తావు, రౌడీజం చేయిస్తావు. అందుకే ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు, పేదవాళ్ళు గమనిస్తున్నారు, రైతాంగం గమనిస్తోంది, మత్స్యకారులు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జగనన్న ఇచ్చిన ఫిషింగ్ హార్బర్ అని అది కూడా కట్టింది నువ్వే, ఇంకా కొంత కట్టాగా. దాన్ని ఎత్తుగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మత్స్యకారులకి మీగా న్యాయం చేసేది, మీ డబ్బా కాగా మత్స్యకారులకి. ఇమ్మీడియట్గా దాని మీద నువ్వు స్పందించు.
నీకేదో కొంత అమౌంట్ ఇచ్చే నేను అన్యాయం చెప్పాక కొనుక్కున్న వాడికి ఆ గవర్నమెంట్ కానీ అమ్మి ఉంటే వాడి చేత డబ్బు కట్టించు. ఎవరైతే అక్రమాలు చేశారో వాడి చేత డబ్బు కట్టించు. అదేవిధంగా అమృత పథకం మీద ఒక కమిటీ, ఒక విజిలెన్స్ కమిటీని ఏపించి దాంట్లో అక్రమాలు జరిగించే తీయించు. అదేవిధంగా మనీ స్కామ్, ఆ 100 కోట్లు కొట్టేసావు కదా, ఆ 100 కోట్లు అది పేదల సొమ్ము, అది తింటే నువ్వు ఆగదు. ఏమని మన కోవిడ్ పోయేవాడివి, ఏం ఎత్తుకోపోయేదేం లేదు. అది ఇచ్చేయి, అది ఇచ్చేస్తే నేను నీ కాలు పెడతా. ఆ 100 కోట్లు నువ్వు ఆ పేదోళ్ళకి ఇవ్వు. నడి రోడ్డు యానాది గడి బొమ్మ కదా నీ కాలు కడుగుతా. ఆ 126 ఎకరాలు 50 ఎకరాలు కంచేయి నీ కాలు కడుగుతా. ఈ వేగ ప్రతాప్ వచ్చి కడుగుతాడు. ఓకే గాకృష్ణ, బాయ్ బాయ్.